ప్రెసిడెంట్ కొడుకుని చంపేసి వచ్చి ఇక్కడ తాపీగా కూర్చున్నావా? ఏంట్రా సంఖ్యలో ఎందుకు తీసుకెళ్తావయ్యా వాడిని? వాడు ఏం తప్పు చేశాడు? నా కూతురు చంపిన పిచ్చి కుక్కని ఊరంతా చూస్తుండగా నరికి చంపాడు. ఎక్కువగా మాట్లాడుతున్నావు. అమ్మా ఇన్స్పెక్టర్ రెడీ లై. శంకరా, ఆ 50 ఏళ్ల చరిత్రలో తండ్రి కొడుకు తలకి కొనిపెట్టని చూడలేదురా. అది నీ మూలంగా నేను చెయ్యాల్సి వచ్చిందిరా. ఎప్పుడు దొరుకుతాడా అన్నవాడు ఇన్నాళ్ళకు నాకు దొరికాడు. వీడిని బ్రతికున్న శవాన్ని చేస్తాను. రండి. ఇట్ట కొడితే చచ్చిపోతాడు సార్. చచ్చిపోని. వీడు ఒంటి మీద రక్తం కనిపిస్తుంది కానీ వీడి కళ్ళలో భయం కనిపించట్లేదేంట్రా? ఇప్పుడే స్టేషన్లో ఎంటర్ అవుతున్నా. ఏం జరుగుతుంది? అంకాలంపల్లి మర్డర్ కేసు సార్. నువ్వా? ఆ రోజు పోలీస్ సెలక్షన్కి వచ్చినప్పుడు ఊరన్నావు, సమస్యలు అన్నావు. నీ ఆవేశం చూసి సమాజానికి ఏదో మంచి చేసి వస్తావు అనుకున్నా. మర్డర్ చేసి వస్తావు అనుకోలేదు. ఏం చేయమంటారు సార్? ఈ రోజు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే. నేనా? మీరే సార్. ఆ రోజు నాకు పోలీస్ జాబ్ ఇచ్చుంటే ఈ రోజు నీ స్టేషన్లో నేరస్తులాగా ఉండేవాడిని కాదు సార్. తప్పు చేసినవాడు ఎవడో వాడే నేరస్తులాగా ఉండేవాడు సార్. నా చెల్లెలు సార్, చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను సార్. గోరు ముద్దలు తినిపించాను సార్. ఒకసారి పెరి వేసుకొని స్కూల్కి తీసుకెళ్ళేవాడు సార్. సార్, తన కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే గుండు తట్టుకోలేదు సార్. తట్టుకోలేదు. అలాంటి చెల్లెలు దారుణంగా చంపేశారు సార్. అలా అని చంపేస్తావా? అలాంటి వాడిని శిక్షించడానికి చట్టం ఉంది. ఈ చట్టం ప్రెసిడెంట్ గారు చుట్టం సార్. ఊర్లో అన్యాయం జరిగితే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి, లేదా పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళిద్దరు కలిసి అన్యాయం చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చెప్పండి సార్, చెప్పండి. ఇంకా నీ చేసింది మీకు తప్పు అనిపిస్తే ఈ కోర్టులు సెక్షన్లు వద్దు సార్, వద్దు. ఇక్కడే ఇప్పుడే ఎన్కౌంటర్ చేసి నన్ను చంపేయండి సార్, చంపేయండి. అతన్ని వదిలేయండి సార్. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది సార్. నా హామీ మీద విడుదల చేయండి సార్. నేను చెప్తున్నాను కదా. టైం బాగుంది. ఎందుకంటే సోఖండాలు పెట్టి ఎడుతున్నావు? దెబ్బకి దెబ్బ తీయబోతా ఉండానే. స్టేషన్ లో ఆడు చచ్చాడన్న వార్త కోసం ఎదురు చూస్తా ఉండా. నా కొడుకు ఇదిగో ఎస్ఐ ఫోన్ చేసి ఉన్నాడు. చెప్పప్పా, కొట్టిన దెబ్బలకి ఆ శంకర్ గారు చచ్చినారా? ఆ వార్త తినాలని నా చెవులు ఎదురు చూస్తున్నాయి. చెప్పప్పా. ఏం చెప్పేది? ఆ శంకర్ గారు నీకు మొగుడు అయితే ఎస్పీ గారు నాకు మొగుడు. వాడు చెప్పిన కట్టుకదంతా ఇనేసి ఆయన కరిగిపోయి ఇటు చేసినాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడే? ఫోన్
ఇట్ట చేయబట్టేవయ్యా నా సంసారం అంతా ఇట్ట తయారైంది. ఆ ఏడు బాబాయ్ 3 కాసులుతారా రే గంగాత్రే అయ్యా ఆ శంకర్ గారు స్టేషన్ నుంచి బయటకు వచ్చినాడంట. ఆడు ఊళ్ళో కడుగు పెట్టే లోపు వాడి తలొచ్చి నా కాళ్ళ కాడ ఉండాలా, ఆడి మొండెం ఊరి పొలిమేరలో ఉండాలా. గుండెల్లో కత్తి దించేంత గుండె ధైర్యం ఉన్న మగోణ్ణి పంపండ్రా. పొలిమేరలో పాతెత్తమని మనుషులు పంపావు కదో, అదే పొలిమేరలో వాళ్ళని నేను పాతేశాను. నువ్వు కోడి పిల్లల్ని ఎత్తుకెళ్ళే గద్దవైతే నేనెట్టాడు దున్నపోతల్ని ఎత్తుకెళ్ళే రాబందుండ్రా. ఇన్నాళ్ళు జనాలను ఆడుకుని వాళ్ళని హింస పెట్టావు, కానీ ఈ రోజు నుంచి నేను నీతో ఆడుకునే హింస ఎలాగుంటుందో నీకు చూపిస్తా. మా అన్న నన్ను ఎప్పుడు ఇంట్లో ఎక్కించేవాడు, ఏదో ఒక పని చేసుకుని పక్కన ఏం చేయాలో నాకు తెలిసేది కాదురా. కానీ నీ వల్ల నాకు పని వచ్చిందిరా. ఆ పని ఏంటో చెప్పనా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ఈ రోజు నుంచి నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రెసిడెంట్. ఐ లవ్ యూ ప్రెసిడెంట్, లవ్ యూ. అది వన్ సైడ్ లో నన్ను ఒప్పుకున్నంత వరకు ప్రేమిస్తూనే ఉంటావు. నా ప్రేమలో బాధలుంటాయి, టార్చర్లుంటాయి. నువ్వు భరించక తప్పదు, భరిస్తావు. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో గుర్తుపెట్టుకో, మర్చిపోకు. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాక మాట్లాడుకుందాం. ఐ లవ్ యూ ప్రెసిడెంట్, ఐ లవ్ యూ.